దేశంలోని వైద్య ఖర్చులు అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 80వ రౌండ్ నేషనల్ శాంపిల్ సర్వే నివేదిక ప్రకారం ఆరోగ్య సంరక్షణ కోసం అన్ని రాష్ట్రాల ప్రజలు సగటున ₹1000 ఖర్చు చేస్తున్నారు. అయితే ఖర్చు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మరింత ఎక్కువగా ఉండటం షాక్ ఇస్తోంది. దేశంలో సగటున ఒక వ్యక్తి ఏడాదికి వైద్యం కోసం ₹34,000 ఖర్చు చేస్తుండగా తెలంగాణలో ఆ మొత్తం ₹52,743గా నమోదైంది. దేశంలోనే అత్యధికంగా వైద్య ఖర్చులు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఇక పొరుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ₹42,517, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా ప్రతి వ్యక్తి ఏటా ₹40,000 నుంచి ₹48,000 మధ్య ఖర్చు చేస్తున్నారు. అత్యల్పంగా వెస్ట్ బెంగాల్లో ₹31,426 ఖర్చు జరుగుతోంది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల మధ్య వ్యయం విషయంలో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రులు సగటున ఒక్కో రోగిపై ₹72,561 భారం పడుతుంది. అదే ప్రభుత్వ ఆసుపత్రిలో ఖర్చు కేవలం ₹5,856 మాత్రమే. ఇక పట్టణ, గ్రామీణ వ్యత్యాసాలు, జబ్బుల వారీగా లెక్కలు చూస్తే క్యాన్సర్కి గ్రామీణ ప్రాంతాల్లో ₹62,588 అవుతుంటే పట్టణాల్లో ఆ ఖర్చు 1,00,000 దాటుతోంది. కిడ్నీ సంబంధిత వ్యాధులకు గ్రామాల్లో 76,000 ఖర్చు అవుతుంటే పట్టణాల్లో 71,000 వరకు ఖర్చు అవుతుంది. అలాగే గుండె జబ్బులకు గ్రామాల్లో ₹47,135, పట్టణాల్లో ₹69,451 ఖర్చు అవుతుంది. ఇక నరాల సమస్యలు, ప్రమాదాలు వంటి పరిస్థితుల్లోనూ గ్రామాల్లో, పట్టణాల్లో అయ్యే ఖర్చులో 10%, 10,000 వరకు తేడా ఉంటుంది. ఈ సర్వే ప్రకారం వ్యాధుల విస్తరణ అన్ని వయసుల వారిలోనూ ప్రమాదకరంగా ఉంది. 45% మంది చిన్నారులు ప్రతి ఏటా ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. యువతలో 30 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు నుంచే గుండె జబ్బుల ముప్పు మొదలవుతోంది. అన్ని వయసుల వారిని కలిపితే 25.6% మంది గుండె జబ్బులతో సతమతమవుతున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 96.2% ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. ఇది సానుకూల అంశమే అయినా ఖర్చు విషయంలో మాత్రం తేడాలున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 61.7% డెలివరీలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ఇది 66.8%గా ఉంది. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో 34.5% డెలివరీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో 50.8% మంది ప్రైవేటుకే మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో వైద్యం ఇంత ఖరీదు కావడానికి ప్రైవేట్ ఆసుపత్రులపై పర్యవేక్షణ లేకపోవడం, పరీక్షల పేరిట జరుగుతున్న దోపిడీ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చౌకగా ఉన్నప్పటికీ జనం నమ్మకంతో లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటుకు వెళ్లి అప్పుల పాలవుతున్నారు. రాష్ట్ర సగటు 50,000 దాటడం అనేది ప్రభుత్వానికి, ప్రజారోగ్య నిపుణులకు ఒక హెచ్చరిక లాంటిదే.